Joy University, best emerging university in South India. For admissions, contact. ఈ సినీ రంగ ప్రయాణం అనేది చాలా మంది బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు ట్రై చేశారు, ఒడిదుడుకులు అనేది అనుభవించారు, నిలబడలేక పడిపోయిన సందర్భాలు అనేది కూడా ఉంది. కానీ నిలబడాలని ట్రై చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు నిలబడాలనుకుంటున్నారా? మనమంటూ నచ్చే ఒక కైండ్ ఆఫ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. సో వాళ్ళకి నేను నచ్చిన తప్ప, సో ఐఎమ్ నాట్ ఏ బిగ్ బాస్ ఆడియన్స్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో నేను ఈవెన్ నా ఎపిసోడ్స్ కూడా నేను చూసుకోను. ఓన్లీ ఒక ఎపిసోడ్ నా ఫినాలేలో, గ్రాండ్ ఫినాలేది ఒకటి, దెన్ నా జర్నీ వీడియోది ఒకటి, ఆ రెండే చూసుకున్నాను నేను. మీరు ఎంత అవుననుకున్నా కాదనుకున్నా కానీ తర్వాత ఎన్ని మూవీస్ చేసినా, ఒక మంచి స్టార్డమ్ వచ్చినా ఈ బిగ్ బాస్ అనే మార్క్ మాత్రం టాటో లాగా బాడీ నుంచి పోదేమో. అసలు యాజ్ ఎ ఫ్రెష్ ఫేస్ వెళ్ళిన, ఇంతకుముందు నాకు అంత పెద్ద బాడీ ఆఫ్ వర్క్ ఏం లేదు. అంటే సీరియల్స్ చేసో, లేకుంటే వేరే అదర్ ఏదైనా చేసి, లేకుంటే వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ రావడానికి అలా కాదు. అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ వాళ్ళకి అందరికీ ఎక్కే టైప్లో ఉండబోతుంది అనుకోవచ్చా? నేను దాంట్లో ఉన్నా అంటే ఆబ్వియస్లీ నేను కూడా ఈ జనరేషన్ పర్సనే కదా. నాకు చాలా నచ్చితేనే నేను ఈ ఫిల్మ్ చేసిన, అండ్ ఐ సా మై సెల్ఫ్. సో లైక్ మీ రైటింగ్ అనేది ఈ సోలో బాయ్ మీద ఎంత ఇంపాక్ట్ ఏమైనా చూపించిందా? అసలు ఫిల్మ్కి నేనే రైటర్, బయట ఎక్కువ మేము అంత పబ్లిసైజ్ చేయట్లేదు కానీ. సో ఐఎమ్ ద రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అంటే ఫిల్మ్లో క్రెడిట్ టైటిల్ కార్డ్ లో పడుతుంది. పడుతుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కంప్లీట్లీ నేనే రాసిన. దెన్ మీరు ట్రైలర్లో చూసిన డైలాగ్స్ అవన్నీ లైక్ నావే. ఇప్పుడు నీ పప్పి డాగ్ ఇలాగా నీ చుట్టూనే తిరుగుతుంటాను కదా, నన్ను ఇలా అనుమానిస్తే నీ కళ్ళు పోతాయి. యాక్టింగ్తో పాటు ఇన్ని డిఫరెంట్ క్రాఫ్ట్స్ అనేది కూడా మేనేజ్ చేస్తున్న టైం అనేది ఒకసారి మీరు అనుభవించారు ఇప్పుడు ఈ సోలో బాయ్ ద్వారా. కానీ ఎక్కడైనా ఎప్పుడైనా కానీ రిస్కీగా అనిపించిన సందర్భం ఏదైనా ఉండిందా? సినిమా అంటేనే ఆబ్వియస్లీ చాలా రిస్క్. ఐఎమ్ రిస్క్ టేకింగ్ పర్సన్ చిన్నప్పటి నుంచి. సో ఐ నో, అంటే ఇప్పుడు ఆ రిస్క్ మనం తీసుకుంటున్నప్పుడు మనకు ఆ పెయిన్ అన్నది ఉంటుంది మనకి, లేకుంటే అవమానాలు పడాల్సి రావచ్చు, లేకుంటే హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు ద రియల్ టాక్ విత్ చాణక్యలో వచ్చిన గెస్ట్ బిగ్ బాస్ ద్వారా మనందరికీ చేరువయ్యి 2 సీజన్స్లో పార్టిసిపేట్ చేసిన వన్ ఆఫ్ ద పర్సన్. ఆయనే అశ్వత్థామ గౌతమ్ కృష్ణ. ఎస్, మరి అయితే తొందరలో సోలో బాయ్ అనే మూవీతో కూడా మరి అయితే మన ముందుకి ఒక హీరోగా కూడా రాబోతున్నాడు. చాలామందికి ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా, దాంతోపాటు హీరోగా మాత్రమే తెలిసిన గౌతమ్ కృష్ణ, అదర్ సైడ్ ఆఫ్ ద గౌతమ్ కృష్ణలో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే స్టోరీ రైటర్గా, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్ రైటర్గా కూడా మనోళ్ళు మరో యాంగిల్ అనేది కూడా ఉంది. సో ఈ మూవీకి సంబంధించి అయితే ఇవన్నీ అన్ని డిపార్ట్మెంట్స్ మరి భుజాన వేసుకొని ముందుకెళ్ళిన గౌతమ్ కృష్ణ మరి ఏమంటాడు, అండ్ మిగతా వాళ్ళలాగా అలాగే అయిపోతాడా, లేకపోతే నెక్స్ట్ జర్నీ అనేది కూడా ఈ సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగిస్తాడా అనేది బోల్డ్ అనే విషయాలు అనేది కూడా ఈ పాడ్కాస్ట్ ద్వారా కూడా మనం తెలుసుకుందాం. హాయ్ గౌతమ్ బ్రో. హాయ్ బ్రో. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. బిగ్ బాస్లో తప్ప బయట ఎక్కడ చూడలేమనుకున్న టైంలో సోలో బాయ్గా రాబోతున్నారు. ఏంటి సంగతి? సో ఏం లేదు, ఎక్సైటెడ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే, మూవీ గురించి అయినా కానీ మీ బిగ్ బాస్ లైఫ్ చరిత్ర అయినా కానీ ఇంకా అందరికీ తెలిసిందే. సో చాలా మందికి కూడా గౌతమ్ కృష్ణ అంటే ఏంటో అనేది ఒక పాయింట్ ఆఫ్ అనేది వచ్చేసి ఉంటుంది. అది కాయిన్ వన్ సైడ్ అనుకుంటున్నాను. సో అదర్ సైడ్ ఆఫ్ ద గౌతమ్ కృష్ణ అంటే ఏంటి అనేది కూడా ఈ పాడ్కాస్ట్ ద్వారా తెలియాలనుకుంటున్నాను. డన్. ఓకే. సో ఏంటి బ్రో, ఈ సినీ రంగ ప్రయాణం అనేది చాలా మంది బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు ట్రై చేశారు, ఒడిదుడుకులు అనేది అనుభవించారు, నిలబడలేక పడిపోయిన సందర్భాలు అనేది కూడా ఉంది. కానీ నిలబడాలని ట్రై చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు నిలబడాలనుకుంటున్నారా? నిలబడాలని అనుకుంటూ ఉంటారు. మరి ఈ సోలో బాయ్ అనేది కూడా మీ లైఫ్ని ఎలా చేంజ్ చేయబోతుంది అనుకోవచ్చు? సో నేను ఫస్ట్లీ మీరు అన్నట్టు నేను బిగ్ బాస్ ఉండని అనుకోను నేను ఫస్ట్. ఓకే. సో ఐఎమ్ ఏ కామన్ మ్యాన్. నాకు ఒక అవకాశం వచ్చింది బిగ్ బాస్లోకి వెళ్ళిన, ఇప్పుడు అదొక ప్రాజెక్ట్ లాగా నాకు. సో ఒక ప్రాజెక్ట్ వచ్చింది నాకు. సో నేను యాక్చువల్లీ బిగ్ బాస్ చూడను లైఫ్లో, ఎప్పుడు నేను బిగ్ బాస్ ఒక్క ఎపిసోడ్ కూడా చూసింది లేదనమాట. తెలుగు బిగ్ బాస్ నేను హిందీ సిరీస్ ఎప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు సమ్ వెరీ లాంగ్ బ్యాక్, లైక్ 10 years బ్యాక్ ఏదో ఒక సీజన్ చూసినా కానీ తెలుగులో అయితే ఎప్పుడు ఫాలోగాను. ఇంకా యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తుంటే, నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అతను ఉంటుండే, సో హీజ్ ఇన్ లండన్ నౌ. సో అతను చాలా డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ బిగ్ బాస్ అనమాట. సో చూస్తుంటే నేను ఏం చూస్తావు బిగ్ బాస్ తీసి వేరేదని పెట్టు, సినిమాలు చూసేవాడిని నేను. సో నాట్ రియాలిటీ షోస్ అండ్ ఆల్, బట్ ఫిల్మ్స్ అంటే నాకు చాలా పర్టికులర్లీ ఇష్టం ఉంది.
సో నన్ను నేను ఫస్ట్ బిగ్ బాస్ ఉన్నాను అనుకోను నేను ఫస్ట్. సో అదొక మంచి అవకాశం కాబట్టి నేను అంటే నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడానికి లైక్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ అని లైక్ 3 months కదా టైం పీరియడ్. ఆ 3 monthsలో అంత రేంజ్ ఆఫ్ రీచ్ అండ్ లైక్ అంత వైడర్ ఆడియన్స్కి రీచ్ అవ్వడం చాలా కష్టం వేరే ఏజ్ చేసినా కూడా. సో బిగ్ బాస్ అనేది నాకు ఆ పరంగా యూజ్ అవుతుంది అండ్ ఆ పరంగా ఫెచ్ అవుతుంది అని చెప్పేసి నేను వెళ్ళిన. అండ్ అక్కడ ఏంటంటే మన పర్సనాలిటీ మనము ఏంటి అన్న మన గ్రౌండ్ మీద మనం నిలబడితే మనకంటూ మనమంటూ నచ్చే ఒక కైండ్ ఆఫ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. సో వాళ్ళకి నేను నచ్చిన తప్ప సో ఐఎమ్ నాట్ ఏ బిగ్ బాస్ ఆడియన్స్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో నేను ఈవెన్ నా ఎపిసోడ్స్ కూడా నేను చూసుకోను, ఓన్లీ ఒక ఎపిసోడ్ నా ఫినాలేలో గ్రాండ్ ఫినాలేది ఒకటి, దెన్ నా జర్నీ వీడియోది ఒకటి, ఆ రెండే చూసుకున్నా నేను ఎపిసోడ్స్. మీరు ఎంత అవుననుకున్నా కాదనుకున్నా కానీ తర్వాత ఎన్ని మూవీస్ చేసిన ఒక మంచి స్టార్డమ్ వచ్చినా ఈ బిగ్ బాస్ అనే మార్క్ మాత్రం టాటో లాగా బాడీ నుంచి పోదేమో అసలు. అంటే అది ఓకే, నాకు ఐ డోంట్ మైండ్ హ్యావింగ్ దట్. అంటే బిగ్ బాస్కి వెళ్ళొచ్చాడు ఆ పేరు లైక్ దట్స్ అది నాకు పాజిటివ్ అయింది, నాకు హెల్ప్ అయింది కాబట్టి. ఎందుకంటే నేను యాజ్ ఎ ఫ్రెష్ ఫేస్ వెళ్ళిన, ఇంతకుముందు నాకు అంత పెద్ద బాడీ ఆఫ్ వర్క్ ఏం లేదు. అంటే సీరియల్స్ చేసో లేకుంటే వేరే అదర్ ఏదైనా చేసి లేకుంటే వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ రావడానికి అలా కాదు. ఇట్స్ లైక్ మై స్టార్టింగ్ పాయింట్. అండ్ నేను వెళ్ళింది చాలా యంగ్ ఏజ్లో, అంటే నేను సీజన్ 7 అప్పుడు 27, సీజన్ 8 అప్పుడు 28. సో చాలా యంగ్ ఏజ్లోనే వెళ్ళినా కాబట్టి సో నేను దాన్ని అంతా లైక్ ఏదో ఉండిపోతుంది ఉండదు అంత పట్టించుకోను. సో ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అంటే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది బిగ్ బాస్. నాకైతే గుడ్ ఎక్స్పీరియన్స్ లానే నేను బయటకు వచ్చిన సీజన్ 8 నుంచి. వెరీ వెరీ పాజిటివ్ అండ్ వెరీ హెల్దీ కైండ్ ఆఫ్ రిసీవింగ్ ఫ్రమ్ ఆడియన్స్ అండ్ మీడియా అండ్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ చెప్పాలంటే సీజన్ 8 అయితే. సో అది నాకు లైక్ పాజిటివ్ అని అనుకుంటా. కానీ ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చారా, బిగ్ బాస్ నుంచి రాలేదా, పాస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అది చూడరు బ్రో. అంటే నా ఉద్దేశంలో అంటే ఇప్పటి వరకు అది మనము ప్రాపర్ కంటెంట్ ఉన్న ఫిలిం లేకుంటే ఆడియన్స్ని అంత మెప్పించే ఫిలిం లైక్ బిగ్ బాస్ ఫ్యామిలీ నుంచి లీడ్గా వచ్చి ఎవరు చేయలేకపోవచ్చు. అందుకే మరి మైట్ బి ఆడియన్స్ తీసుకోలేకపోవచ్చు. కానీ ఇప్పుడు ఆల్రెడీ బిగ్ బాస్లో అంటే వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా నెక్స్ట్ ఏదైనా చాలా మంచి ప్రాజెక్ట్ చేస్తే డెఫినెట్లీ సక్సెస్ఫుల్ అవుతుంది. నేను ఏదైనా మంచి ప్రాజెక్ట్ చేస్తే డెఫినెట్లీ సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఇప్పటి వరకు జరగలేదు కానీ అది జరుగుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నది డెఫినెట్లీ. కమింగ్ టు ద సోలో బాయ్. సో సోలో బాయ్ మీరు సింగిల్గా సోలోగా అయితే రాబోతున్నారు July 4th. సో కమింగ్ టు ద మూవీ, సో అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి అందరికీ ఎక్కే టైప్లో ఉండబోతుంది అనుకోవచ్చా? డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు లైక్ నేను దాంట్లో ఉన్నా అంటే ఆబ్వియస్లీ నేను కూడా ఈ జనరేషన్ పర్సనే కదా. నాకు చాలా నచ్చితేనే నేను ఈ ఫిలిం చేసిన అండ్ ఐ సా మై సెల్ఫ్. సో లైక్ ఎవ్రీ వన్, నేననే కదా మా టీంలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ మోస్ట్లీ దే ఆర్ యంగ్స్టర్స్ ఓన్లీ. అంటే మా టీంలో వర్క్ చేసిన వాళ్ళందరూ సో వెరీ వెరీ యంగ్ టీమ్. అంటే లైక్ ఇప్పుడు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, డిఓపి కానీ లైక్ అందరూ చాలా చాలా యంగ్ పీపుల్ అనమాట. సో మా టేస్ట్ ఆబ్వియస్లీ లైక్ ఇంకా ఫిలిమ్స్ చూసేవాళ్ళు ఒక 100 ఫిలిమ్స్ చూస్తే ఫిలిం తీయాలి అనుకునే వాళ్ళు ఒక 1000 సినిమాలు చూస్తారు. సో అన్ని సినిమాలు చూసిన తర్వాత కూడా మేము లైక్ మా టేస్ట్ అదంతా మాకు డెఫినెట్లీ రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే ఇప్పటివరకు మీరు రిలీజ్ చేసిన సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ సో ఇట్ విల్ బీ లైక్ సంథింగ్ డిఫరెంట్ అనమాట ఆ ఎక్స్పీరియన్స్ అన్నది. మీరు డెఫినెట్లీ అందుకే నేను ఇప్పుడు జస్ట్ నా మాటలతో వెళ్ళకండి, మీరు ట్రైలర్ చూడండి, ఇప్పటివరకు రిలీజ్ అయిన 3 లిరికల్ సాంగ్స్ చూడండి. సో అక్కడ మీకు తెలుస్తుంది ఆ కంటెంట్ ఏంటి, క్వాలిటీ ఏంటి, మ్యూజిక్ ఏంటి అన్నది. కమింగ్ మీ బయో విషయానికి వచ్చేటప్పటికి అందులో రైటర్, యాక్టర్, సో ఈ 2 దాని మీద మనం ఫోకస్ చేద్దాం. సో రైటర్ ఇదేంటి, ఇది ఎప్పుడు మొదలైంది అసలు? యాక్చువల్లీ రైటింగే చాలా చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ అయింది. అంటే లైక్ యాక్టింగ్ ఇదంతా చాలా లేటర్ ఏజెస్ ఆఫ్ మై లైఫ్. నాది ఆల్మోస్ట్ మెడికల్ లైక్ MBBS కంప్లీట్ అయిపోతుందని లాస్ట్ 1-2 ఇయర్స్లో అప్పుడు కొంచెం నాకు యాక్టింగ్ మీద అట్లా మళ్ళింది. కానీ సో ఫస్ట్ నుంచి నాకు ఉండింది రైటింగ్ అండ్ డైరెక్షన్ ఎక్కువ లైక్ నా ఫోకస్ ఉండింది చిన్నప్పటి నుంచి. అంటే సినిమాస్ అంటే బేసిక్గా చాలా ఇష్టం, బేసిక్గా సినిమాసే చూసేవాడిని. ఇంకా ఏ ఫార్మాట్ నచ్చేది కదా నాకు. అంటే క్రికెట్ కానీ లేకుంటే న్యూస్ కానీ ఏది నేను ఎక్కువ పట్టించుకోకపోయేవాడిని చిన్నప్పుడు. ఓన్లీ ఫిల్మ్స్ అంటే సీరియల్స్ ఏది చూసేవాడిని కదా, ఓన్లీ ఫిల్మ్స్ అనమాట. సో ఓన్లీ ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు అదే నా హాబీ. అంటే నేను లైక్ డ్యూ టు మై ఓవర్ వెయిట్ ఇష్యూస్ అదంతా ఎక్కువ బయట ఆడుకోవడానికి కూడా అట్లా వెళ్ళేవాడిని కదా, స్పోర్ట్స్లో కూడా ఎక్కువ లేను. సో నాది ఏదైనా లైక్ నాకు హ్యాపీనెస్ వచ్చినా లేకుంటే సాడ్నెస్ వచ్చినా ఏది వచ్చినా కూడా డైలీ ఒక 2-3 సినిమాలు చూడడం అన్నది ఒక కామన్ లైక్ థింగ్ లాగా నాకు డైలీ రొటీన్ లాగా అయిపోయింది. సో దాన్ని మించి ఇంకొక పాయింట్ తర్వాత వెళ్ళిన తర్వాత
తర్వాత అసలు ఈ సినిమాలు ఎలా తీస్తున్నారు, సో వాట్ ఈస్ ద టెక్నాలజీ యూజ్డ్, లేకుంటే అసలు సినిమా అనేది ఎలా తీయాలి, రైటింగ్ ఏంటి, డైరెక్షన్ ఏంటి, ప్రీ ప్రొడక్షన్ ఏంటి, దెన్ షూటింగ్ ఏంటి, పోస్ట్ ప్రొడక్షన్ ఏంటి, సో అవన్నీ నేను స్లోగా నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. లైక్ ఫస్ట్ ఏమో ఆబ్వియస్లీ యూట్యూబ్, గూగుల్ దాని త్రూ నేర్చుకున్నా. దాని తర్వాత స్లోగా నేను లైక్ మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత అయినా కూడా ఆ ప్యాషన్ చచ్చిపోక నేను ఢిల్లీలో ఎంబీబీఎస్ చేసింది. సో అక్కడ లాట్ ఆఫ్ ఫిల్మ్ స్కూల్స్ అది ఇది నేను వర్క్ షాప్స్ ఉన్నప్పుడల్లా నేను ఆన్లైన్లో చూసి వర్క్ షాప్స్ అటెండ్ అయ్యేవాడిని. సో మెయిన్ ఫోకస్ వాజ్ రైటింగ్. సో దాని తర్వాత లైక్ యాక్టింగ్ అది ఇదంతా నాకు అప్పుడు లేదు. సో ఇదంతా నేర్చుకున్న తర్వాత నేను ఇంకా ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాము, నా డైరెక్షన్ స్కిల్స్, నా రైటింగ్ స్కిల్స్ నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి, లేకుంటే బెటర్మెంట్ చేసుకోవడానికి, జస్ట్ లైక్ ఏ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు అనుకుని నేను తీసినప్పుడు నాకు ఎప్పుడు యాక్టర్ ఎవరు దొరకలేదన్నమాట బేసిక్గా దాంట్లో యాక్ట్ చేయడానికి. సో అందరూ నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరు డాక్టర్స్ వాళ్ళు వీళ్ళే కాబట్టి నో వన్ వర్ ఇంట్రెస్టెడ్ అనమాట టు లైక్ యాక్ట్ ఇన్ ఏ షార్ట్ ఫిల్మ్. సో నేనేమనుకున్నా ఎవరినో అడగడం ఎందుకు, నేను అప్పటికి లైక్ నేను ఫిట్ అయిపోయినా. సో నా జర్నీలో లైక్ ఐ గాట్ ఫిట్. నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ వరకు కొంచెం చాలా ఓవర్ వెయిట్ ఉంటుండే, తర్వాత నేను కొంచెం ఫిట్నెస్లోకి అట్లా ఇట్లా వచ్చి సో ఫిట్ అయిపోయినా. సో నేనే యాక్ట్ చేసి చూసుకుందాము, ఎవరికి చూపించేదేం లేదు కదా, జస్ట్ నా ప్రాక్టీస్ కోసం అన్నట్టు నేను చేయడం జరిగింది. చేసిన తర్వాత అప్పుడు ఫ్రెండ్స్కి దెన్ ఫ్యామిలీ వాళ్ళకి చూపించినప్పుడు సో దే లైక్ డిట్ అనమాట. సో యాక్టింగ్ అన్న పార్ట్ అంటే వాళ్ళకి డైరెక్షన్ అనేది కనిపించదు కదా. ఇప్పుడు డైరెక్షన్ రైటింగ్ అనేది మనకు డైలాగ్స్లో స్టోరీలో వాటికి తెలుస్తుంది, కానీ డైరెక్షన్ అంటే ఏంటో అసలు చాలామందికి తెలియదు. సో అదేం ఆ స్కిల్ కంటే వాళ్ళకి నచ్చింది యాక్టింగ్ అన్నది. నువ్వు ఆన్ స్క్రీన్ చూడడానికి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, దెన్ లైక్ యువర్ యాక్టింగ్ కొంచెం ఎమోషనల్ సీన్స్ అవి ఉండే, బాగా చేసినావు, నువ్వు ఇంకా ట్రైనింగ్ తీసుకొని దీంట్లో ఒకసారి పర్స్యూ చేసి చూడు, సో యూ మైట్ షైన్ అన్నట్టు వాళ్ళు సజెషన్స్ ఇచ్చిండ్రు. దెన్ నేను ఆలోచించి రీథింక్ చేసి దెన్ ఇంకొన్ని లైక్ ప్రాక్టికల్గా కొన్ని చేసి దెన్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి దెన్ ఫ్యూ మంత్స్ యాక్టింగ్ కోర్స్ ఒక 6 months చేసి దెన్ యాక్టింగ్ వైపు అలా రావడం జరిగింది. కానీ ఆ రైటర్ అన్నది ఇక లోపల ఆబ్వియస్లీ ఉంటుంది, అది చచ్చే వరకు ఉంటుంది ఇక డెఫినెట్లీ. ఓకే. అంటే గౌతమ్ బ్రో ఏంటంటే మీ రైటింగ్ అనేది ఈ సోలో బాయ్ మీద ఎంత ఇంపాక్ట్ ఏమైనా చూపించిందా అసలు? అంటే ఈ సినిమాకి నేనే రైటర్, సోలో బాయ్ ఫిల్మ్కి నేనే రైటర్. బయట ఎక్కువ మేము అంత పబ్లిసైజ్ చేయట్లేదు కానీ సో ఐఎమ్ ద రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అంటే ఫిల్మ్లో క్రెడిట్ టైటిల్ కార్డ్లో పడుతుందా? ఓకే. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కంప్లీట్లీ నేనే రాసిన. దెన్ మీరు ట్రైలర్లో చూసిన డైలాగ్స్ అవన్నీ లైక్ నావే. యా. అండ్ ఒక డైలాగ్ అయితే బాగుంది పోయా, అమ్మాయితో మాట్లాడేటప్పుడు అంటారు చూసారా, అది చాలా బాగా అనిపించింది. ఏంటది? ఎప్పుడు నీ పప్పి డాగ్ ఇలా చుట్టూనే తిరుగుతుంటా. ఇంతకు నీ లైఫ్లో ఎవరైనా కానీ పప్పి డాగ్ లాగా తిరిగిన సందర్భం అంటే ఉంటాయి కదా మన లైక్ ఎంబీబీఎస్ రోజులా లేకపోతే బయటికి వచ్చిన తర్వాత? ఎంబీబీఎస్ రోజుల్లో కూడా ఉండే. సో ఆబ్వియస్లీ లైక్ మన ఏజ్లో విల్ సీ ఎవ్రీథింగ్, అంటే లైక్ ఐఎమ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్, సో ఆ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. సో అక్కడ ఆ పార్ట్లో లైక్ అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మనము ఒక అమ్మాయితో మాట్లాడుతూ మనం ప్రైవేట్గా ఎవరు లేరు, మన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు అట్లాంటి మాటలే మాట్లాడతాం. మనమేమో చాలా డీసెంట్గా పద్ధతిగా మాట్లాడాం కదా. సో మూవీలో అట్లా చాలా ఉంటుంది, ఫ్లర్టింగ్ కైండ్ ఆఫ్ అవన్నీ. అంటే లైక్ నేను చూసింది, లైక్ నేను విన్నవి వేరే వాళ్ళ నుంచి అవ్వచ్చు, అవన్నీ చాలా ఉంటాయి. అంటే ఈ సోలో బాయ్లో కంప్లీట్గా మీ లైఫ్ స్టోరీ అనుకోవచ్చా? ఎందుకంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్ని కూడా అంటే నా లైఫ్ స్టోరీ కంటే నేనేమనుకున్నా అంటే ఇప్పుడు సరే నా లైఫ్లో ఇన్సిడెంట్స్ జరిగినాయి అని చెప్పేసి నాకు తెలుస్తుంది కదా, అట్లనే నా క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళలో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. సో కామన్ పాయింట్స్, ప్రతి ఒక్క కామన్ మ్యాన్ లైఫ్లో ఏమేమి ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లవ్ అయ్యి ఉండొచ్చు, లేకుంటే లైక్ మన రిలేషన్షిప్, దెన్ ఫస్ట్ లవ్ ఉంటుంది, దెన్ ఫస్ట్ లవ్ తర్వాత మనకి ఒకవేళ అది బ్రేకప్ అయిపోతే ఇంకో లవ్ వస్తే ఆ లవ్ని వేరేలా ట్రీట్ చేస్తాం మనం లైఫ్లో, ఇంకొంచెం మెచ్యూరిటీతో ఆలోచిస్తాము. దెన్ మన ప్యాషన్ అయి ఉండొచ్చు, కెరియర్ అయి ఉండొచ్చు. సో ఇట్లా ప్రతి ఒక్క మనిషికి లైక్ డీప్ కోర్లో కనెక్ట్ అయ్యే పాయింట్స్ తీసుకునే రాసిన స్క్రిప్ట్ అనమాట. సో దీంట్లో మోర్ దాన్ స్టోరీ, మోర్ దాన్ ఇన్ఫర్మేషన్, ఇట్స్ లైక్ ఏ డీప్ ఎమోషన్ బేసిక్గా. సో అందరికి కనెక్ట్ అయ్యే ఎమోషన్ అంటే లైక్ వాడు మాస్ ఆడియన్స్ అయి ఉండొచ్చు, క్లాస్ ఆడియన్స్ అయి ఉండొచ్చు, ఎనీవన్. సో యాజ్ ఎ యంగ్స్టర్ యూ విల్ కనెక్ట్ టు దిస్ ఫిల్మ్ డెఫినెట్లీ. ఎంతకు ఏ ముహూర్తాన ఆ నోట్లోంచి అశ్వత్థామ అని వచ్చిందో అది కూడా స్క్రీన్ మీద కూడా పెట్టేసుకొని మరి ముందుకెళ్తున్నారుగా? ఏంటది ఇక మా టీం అంటే ప్రతిసారి బిగ్ బాస్ గౌతమ్ అంటే గౌతమ్ కృష్ణ అనగానే ఎవరైనా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్పర్సన్ అంటే ఎవరు అంటే లైక్ బిగ్ బాస్ గౌతమ్ ఏదో అట్లా వస్తుంటుంది కదా. సో దే డోంట్ వాంట్ అంటే అది రియాలిటీ షో, ఇది ఫిక్షన్ ఫిల్మ్స్. సో దీని మీద ఆ ఇన్ఫ్లిక్షన్ ఏం అవసరం లేదు మనకి, బిగ్ బాస్ అనేది కంటిన్యూస్గా. సో అండ్ అది వేరే
ఎక్స్ పర్సన్ షో, కానీ అశ్వత్థామ అన్నది ఓన్లీ గౌతమ్ కృష్ణ ఒక్కడికే లైక్ అది ఒక ట్యాగ్ లాగా అయిపోయింది కదా, మిగతా ఎవరికి లేదు అది. సో కైండ్ ఆఫ్ రికగ్నిషన్ కూడా. అంటే ఇప్పుడు నేను చిన్నపిల్లలు చాలామంది బిగ్ బాస్ చూసేవాళ్ళు, వీళ్ళు చిన్నపిల్లలు బాగా చూస్తారు యాక్చువల్గా బిగ్ బాస్ షో. సో నేను ఏదైనా స్కూల్స్కి కానీ ఎక్కడికైనా లేకుంటే ఈవెన్ కాలేజెస్కి అట్లా వెళ్ళినప్పుడు అందరు అశ్వత్థామ అన్న అని అరుస్తుంటారు అనమాట చిన్నపిల్లలు మెయిన్లీ. సో కైండ్ ఆఫ్ వాళ్ళకు ఒక రీకాల్ వాల్యూ ఉంది ఆ నేమ్తోని. సో నాకు ఒక రికగ్నిషన్ లాగా అది అయిపోయింది కాబట్టి, సో దే మూవీ టీమ్ వాంటెడ్ టు పుట్ ఇట్. ఐ వాజ్ ఆల్సో లైక్ ఇట్స్ ఎ గుడ్ టైటిల్. అండ్ అంటే నా ఉద్దేశంలో అశ్వత్థామ అంటే చావులేని పర్సన్. సో నా జర్నీ అండ్ నన్ను నేను కూడా లైక్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తోనే నేను ముందుకెళ్తా, ఎవరేమన్నా ఎన్నిసార్లు పడిపోయినా కూడా మళ్ళీ లేచి ముందుకెళ్ళాలని అనుకునే కైండ్ ఆఫ్ పర్సన్ కాబట్టి ఇట్ సూట్స్ మీ వెల్ అని చెప్పేసి సో క్యారీ ఫార్వర్డ్ అని చెప్పిన. ఓకే, సోలో బాయ్ తర్వాత సంగతులు ఏంటి? ఒకవేళ ఆ రిజల్ట్ అనేది ఎలా ఉన్నా కానీ దెన్ వాట్స్ నెక్స్ట్ అని అనుకుంటే మళ్ళీ గో బ్యాక్ టు ద టీవీ సిరీసెస్ అండ్ అలా వెళ్ళిపోతారా, లేకపోతే లేదు చచ్చినా బతికినా నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ అని మీరు చెప్పారు చూసారా, సో ఆ మూవీస్ అని పట్టుకొని కూర్చొని సోలో బాయ్ ఒకటి పక్కన. సోలో బాయ్ అనే కాదు, లైఫ్లో నాకు ఉన్న ఆస్తి మొత్తం పోయినా, నేను అసలు ఇప్పటివరకు సంపాదించుకున్న నా ఫేమ్ పోయినా, లేకుంటే నాకు రెస్పెక్ట్ పోయినా, ఏది పోయినా కూడా సో నేను ఎలాంటి మోడ్లో ఉంటా అంటే ఐఎమ్ ఏ పర్సన్ హూ లివ్స్ ఇన్ జెన్ మోడ్. అంటే నాకు నువ్వు ప్రపంచంలో లైక్ నాకు కట్టుకోవడానికి గుడ్డలు ఉంటే చాలు, లైక్ తినడానికి తిండి ఉంటే చాలు, పడుకోవడానికి లైక్ నేను రోడ్డు మీద కూడా పడుకుంటా. సో ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్, ఎనీ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. నా ఫోకస్ ఏంటంటే నేను ఒకటి సాధించాలని చెప్పేసి ముందుకెళ్తున్నా. సో దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా మళ్ళీ నేను ఫార్వర్డ్ డైరెక్షన్లోనే వెళ్తా, కానీ నేను వెనక్కి అయితే తిరిగి చూడను. అంటే ఆ బిగ్ స్క్రీనే టార్గెట్. యా అంతే. ఓకే, అండ్ యాక్టింగ్తో పాటు ఇన్ని డిఫరెంట్ క్రాఫ్ట్స్ అనేది కూడా మేనేజ్ చేస్తున్న టైం అనేది ఒకసారి మీరు అనుభవించారు ఇప్పుడు ఈ సోలో బాయ్ ద్వారా. కానీ ఎక్కడైనా ఎప్పుడైనా కానీ రిస్కీగా అనిపించిన సందర్భం ఏదైనా ఉన్నిందా? యా డెఫినెట్లీ. అంటే ఇప్పుడు సినిమా అంటేనే ఆబ్వియస్లీ చాలా రిస్క్, కానీ ఇక మనం దానికి రెడీ అవుతూనే కదా మనము ముందుకు రాగలుగుతాం. సో ఐఎమ్ రిస్క్ టేకింగ్ పర్సన్ చిన్నప్పటి నుంచి. సో ఐ నో, అంటే ఇప్పుడు మన ఆ రిస్క్ మనం తీసుకుంటున్నప్పుడు మనకు ఆ పెయిన్ అన్నది ఉంటుంది మనకి, లేకుంటే అవమానాలు పడాల్సి రావచ్చు, లేకుంటే లైక్ చాలామంది మనల్ని డిస్కరేజ్ చేస్తారు, డిమోటివేట్ చేస్తారు, చాలా థింగ్స్ అంటారు. కానీ సో ఐ అండర్స్టూడ్, అంటే ప్రపంచం ఇట్లనే ఉంటుంది, మనము దానికి భయపడొద్దు, సో మనం ముందుకే వెళ్ళాలని చెప్పేసి నాకు ఎప్పుడో ఆ క్లారిటీ వచ్చేసింది ఆల్రెడీ. సో ఇట్ డజంట్ మ్యాటర్ అనమాట ఇంకా నాకు. ఈ సోలో బాయ్ మూవీ మీద ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు భయ్యా? సోలో బాయ్ మీద అంటే అలాంగ్ విత్ రైటింగ్ నాకు ఒక 6 months పట్టింది. ఓకే. సో దాని తర్వాత ఓవరాల్గా చెప్పాలంటే ఒక 2 years ఆఫ్ మై లైఫ్ నేను కేటాయించిన. మధ్యలో ఒక 6 months బిగ్ బాస్ సీజన్ 7 సీజన్ 8 కలిపి ఒక 6 to 8 months దానికి వెళ్ళిపోయింది అనుకుంటే. సో ఒక 1.5 year ఆఫ్ మై లైఫ్. సో కంప్లీట్గా ఒక 2 years వేసుకుంది. 1.5 to 2 years. ఈ 2 years అనేది కూడా ఏంటంటే ఒక అప్కమింగ్ ఆర్టిస్ట్గా సో అన్నీ మనకు అనుకూలంగా ఉన్న టైంలో సో ఒక 2 years మన ఒక ప్రాజెక్ట్ మీద కూర్చోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డెఫినెట్లీ కరెక్ట్. అంటే ఇప్పుడు మనము నమ్మిన దాని మీద మనం 2 years and 20 years కూడా కూర్చోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ బ్రదర్స్ వాళ్ళు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా వాళ్ళు మళ్ళీ ట్రై చేసి ఎన్నో ఇయర్స్ ట్రై చేస్తేనే వాళ్ళు ఫ్లైట్ని కనిపెట్టగలిగినారు. సో అట్లా మనం ఒక్కసారి మనము లైక్ ఒకటి ఫిక్స్ అయ్యి దిస్ విల్ వర్క్ అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది అని చెప్పేసి అంటే సో నేను దానికి 2 years కాదు 3 years కాదు, లైక్ హౌ మచ్ ఎవర్ టైమ్ ఇట్ టేక్స్ ఐ విల్ స్పెండ్ ఇట్. ఎందుకంటే నేనేం బిలీవ్ చేస్తా అంటే లైక్ యూజ్లెస్ థింగ్స్ మనం 10 చేసే కంటే యూస్ఫుల్ థింగ్ ఒక్కటి చేస్తే లైఫ్లో బాగుపడతామని అనుకుంటా. అందుకే నా బాడీ ఆఫ్ వర్క్ చూస్తే మీరు ఎప్పుడో ఒక 6 monthsకో 8 monthsకో ఒక 10 monthsకో 1 yearకో లాస్ట్ 2-3 years చూసుకుంటే అప్పుడప్పుడు ఇట్లా వస్తుంటుంది. ఒక బిగ్ బాస్ సీజన్ 7, దెన్ ఒక 1 year తర్వాత మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 8, దాని తర్వాత ఇప్పుడు ఒక 6 months అయిపోయింది ఇప్పుడు సోలో బాయ్. కానీ ద ఇంపాక్ట్ విల్ బీ లైక్ గ్రేట్ నా ఉద్దేశంలో. నేను అదే ఒక 10 ప్రాజెక్టులు చేసుకుంటా ఏది సరిగ్గా లేకుండా జస్ట్ వచ్చి వెళ్ళిపోయే టైప్ అయితే లాంజివిటీ ఉండదు అనమాట నా ఉద్దేశంలో. సో చేసింది ఒక్కటైనా కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తే లాంజివిటీ ఉంటుంది. ఓకే. సో లాంజివిటీ కోసం యూ టేకెన్ ఇంత టైం అనేది కూడా దీని మీద ఇన్వెస్ట్ చేశాను. ఓకే. అంటే దీని తర్వాత అంటే ఏంటి? దీని తర్వాత ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది, అది నేను ఇది అయిన తర్వాత లైన్లో పెట్టారా? లైనప్లో ఉంది. ఓకే. ఎవరు లేని టైంలో సో వాట్ ఈస్ గౌతమ్ కృష్ణ? ఎవరు లేని టైంలో ఏంటంటే లైక్ అంటే ఎవరు మనకేం లేరు సింగిల్ అంటే వాట్ ఈస్ గౌతమ్ కృష్ణ?
యా సో లైక్ ఎవ్వరు మనకి లేరు, మనకి ఏ సపోర్ట్ లేదు అన్నప్పుడే మనము ఇంకెక్కువ స్ట్రాంగ్ అవ్వగలుగుతామని నా ఫీలింగ్. సో ఎప్పుడైనా మనకి ఎంత ఎక్కువ సపోర్ట్ ఉంటే మనం అంత వీక్గా ఉంటాం. సో ఇప్పుడు మనకి ఏది లేదు, ఆప్షనే లేదు, ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్, ఇంకేం చేద్దాము అన్నప్పుడే మనలోని యాక్చువల్లీ క్రియేటివిటీ కానీ లేకుంటే మనలోని ఒక థాట్ ప్రాసెస్ కానీ బయటకు వచ్చి మనకి సమాధానాలు బయట ఎక్కడ దొరకవు. మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనలోనే ఉంటుంది, ప్రతి క్వశ్చన్కి సమాధానం మనలోనే ఉంటుంది. సో ఐ బిలీవ్ దట్. అంటే నేను బయట ఎక్కడికో వెళ్ళి ఎవరినో అడగను, నేను నెక్స్ట్ ఏం చేయాలి లేకుంటే ఇప్పుడు ఏం చేయాలని ఎవరిని అడగను లైఫ్లో నేను ఎప్పుడు. సో నాకు బాధ ఉన్నా సంతోషం ఉన్నా ఎవరితోని నేను దాన్ని ఎక్కువ పుట్ డౌన్ చేయను. సో లైక్ ఐ ఆస్క్ మై సెల్ఫ్ లైక్ గట్ ఫీలింగ్ అంటారు కదా, సో ఐ బిలీవ్ దట్. అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు ఫస్ట్లో అర్థమయ్యేది కాదు అంటే ఏంటిది గట్ ఫీలింగ్ అది ఇది, కానీ తర్వాత అర్థమైంది గట్ ఫీలింగ్ ఈజ్ వెరీ లైక్ జెన్యూన్. అంటే మనకి ఇది అనిపించింది చాలా బలంగా లోపల సంథింగ్ విల్ వర్క్ అని అనిపించింది అంటే దట్ విల్ వర్క్. అంటే మనం అనుకున్నట్టు వర్క్ అవ్వకపోవచ్చు కానీ ఇన్ సమ్ అదర్ వే ఇట్ విల్ వర్కౌట్ ఫర్ అస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే నా ఫస్ట్ ఫిలిం కమర్షియల్లీ కానీ లేకుంటే జనాల్లోకి రీచ్ అవ్వలేదు, నేను ఎక్కువ మందికి తెలియదు. కానీ నాకు నా ఫస్ట్ ఫిలిం వల్లనే బిగ్ బాస్ వచ్చింది, నా ఫస్ట్ ఫిలిం వల్లనే సోలో బాయ్ ఫిల్మ్ వచ్చింది. అది చూసి ప్రొడ్యూసర్కి నచ్చి ఇతను బాగా యాక్ట్ చేస్తాడు, బాగుంటాడు ఆన్ స్క్రీన్ అని చెప్పేసి అనిపించి. సో ఇట్స్ లైక్ ఎ బటర్ఫ్లై ఎఫెక్ట్. ఇంకా మనకి ప్రతిదీ ఒకటి ఇంటర్లింక్డ్. అంటే అక్కడ మనం ఫెయిల్ అయినాము టెంపరీగా లైక్ అనుకోవచ్చు కానీ లైక్ లాంగ్ రన్లో చూసుకుంటే సో దట్ అది నేను చేయకుండా ఉండుంటే ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. ఓకే, సో దట్స్ హౌ లైఫ్ వర్క్స్. అంటే ఒక హీరోగా రాణించాలి అని అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఓన్లీ యాక్టింగ్ ఒకటే సరిపోతుందా నిలబడ్డానికైనా ఏదైనా కానీ? సరిపోదా? ఎందుకు భయ్యా అలాగా? అంటే ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్గా వర్కౌట్ అవుతుంది బ్రో జర్నీ అన్నది. ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ ఇప్పుడు నన్ను చూసి ఇప్పుడు సేమ్ గౌతమ్ లానే ఫాలో అవుతా అంటే నేను వర్కౌట్ కాదు. విజయ్ దేవరకొండని చూసి సేమ్ విజయ్ లాగా ఫాలో అవుతుంటే వర్కౌట్ కాదు. సమ్ ఎక్స్పర్ట్స్ని చూసి అట్లా చేస్తుంటే వర్కౌట్ కాదు. నీకంటూ నీకు ఓన్ ఒక పాత్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి. నీ స్ట్రెంగ్స్ ఏంటి, నీ వీక్నెస్లు ఏంటి అని చెప్పేసి నువ్వు లైక్ గేజ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మై స్ట్రెంగ్త్ వాట్ ఐ బిలీవ్ ఈజ్ ఇప్పుడు నీకు సరే నీకు మంచి స్క్రిప్ట్స్ రావట్లేదు అండ్ ఒక బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన పర్సన్కి ఏదో పెద్ద ప్రొడక్షన్ హౌస్ పెద్ద డైరెక్టరో లేకుంటే ఒక ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్ట్స్ అన్నవి రావు. సో నేను అబ్జర్వ్ చేసింది అంటే ఇప్పుడు వరకు నాకైతే రాలేదు బయట నుంచి. సో అంటే వచ్చినాయి కానీ అది నన్ను ఎగ్జైట్ చేయలేదు ఆ ప్రాజెక్ట్స్. సో అవి వర్ది అనిపించలేదు నాకు. సో ఫర్దర్గా రావచ్చు అంటే ఈ ఫిల్మ్ చూసి రావచ్చేమో కానీ బిగ్ బాస్ని చూసి మాత్రం అంత వర్ది ప్రాజెక్ట్స్ అయితే రాలేదు. సో నేనేమనుకున్నా రైటింగ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. సో నేను యాక్టర్ అది అంతా పక్కన పెట్టేస్తే రైటింగ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. సో లెట్స్ పుట్ డౌన్ లైక్ మై థాట్స్ అండ్ నా ఐడియాస్ పెట్టి లైక్ ఒక స్క్రిప్ట్ డెవలప్ చేద్దామని చెప్పేసి నేను డెవలప్ చేసి సో దెన్ దిస్ ప్రాజెక్ట్ హ్యాపెండ్. సో అట్లా లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడవిశేష్కి కూడా అట్లనే వర్కౌట్ అయింది, లేకుంటే విశ్వక్సేన్కి అట్లనే వర్కౌట్ అయింది. సో అట్లా కొంతమందికి కొన్ని రకాలు ఇప్పుడు విజయ్ దేవరకొండకేమో అవుట్ ఆఫ్ నోవేర్ లైక్ హీ గాట్ అంటే అవుట్ ఆఫ్ నోవేర్ అంటే ఆ స్ట్రగుల్ ఉంది డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి స్ట్రగుల్ ఉంటుంది కానీ అనుకోకుండా ఆయనకు ఆపర్చునిటీ రావడము దెన్ దాంట్లో ఆయన లైక్ అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వడం దెన్ ఆయన పర్ఫార్మెన్స్ నచ్చడం దెన్ ఆడియన్స్కి ఇంత లెవెల్లో రీచ్ అవ్వడము దెన్ ఇట్ మేడ్ హిమ్ ఏ స్టార్. సో ఎవరి జర్నీ లైక్ సేమ్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ మీరు ఈ పేర్లన్నీ తీశారు ఓకే అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ డైరెక్షన్ ఇన్ ఫ్యూచర్? డెఫినెట్లీ ఐ విల్ డైరెక్ట్. ఓకే, అది కూడా మీరేనా? అట్లేం లేదు, లైక్ నేను వేరే వాళ్ళని పెట్టుకుని కూడా లైక్ ఐ హ్యావ్ ఏ వెరీ గుడ్ ప్రాజెక్ట్ అంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉండే ఒక స్క్రిప్ట్ ఉంది, దాంట్లో అందరు కొత్త వాళ్ళని పెట్టి ఐ వాంట్ టు డైరెక్ట్. బట్ నేను కొంచెం సెటిల్ అయిన తర్వాత అప్పుడు కొత్త వాళ్ళని పెట్టుకొని చేస్తే అప్పుడు దానికి ఆ ప్రాజెక్ట్కి లాంజివిటీ ఉంటుంది. సో దెన్ ఈవెన్ లైక్ వేరే హీరోస్ని లైక్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోస్ని చేయడానికి కూడా కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఐ విల్ డెఫినెట్లీ పుట్ డౌన్. కానీ ఇప్పుడు ఈ ఏజ్ లైక్ ఐఎమ్ 28, నాకు ఒక ఫ్యూ ఫిల్మ్స్ ఐ వాంట్ టు లైక్ యాక్ట్. దెన్ మనకి కరెక్ట్ ఆ టైం వచ్చినప్పుడు కరెక్ట్ దానికి బడ్జెట్ ప్రొడక్షన్ సెట్ అయినప్పుడు ఐ విల్ డెఫినెట్లీ డైరెక్ట్ ఏ ఫిల్మ్. అండ్ మనీ విషయానికి వచ్చేద్దాం. సో ఇంతకు బిగ్ బాస్ అయిన తర్వాత అయినా కానీ ఈ మధ్యలో వచ్చిన గ్యాప్ సస్టైన్ అవ్వడానికి కానీ ఎంత సంపాదించుకున్నారు? లైక్ మనీ బాగానే వచ్చింది నాకు. సీజన్ 8లో అయితే చాలా అంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ పెయిడ్ నేను యాక్చువల్లీ సీజన్ 8లో. ఎందుకంటే నేను ఫస్ట్ రానని చెప్పేసి అంటే వాళ్ళు పెంచుకుంటూ పోయిన అమౌంట్ కూడా. సో సీజన్ 8లో నాకు మనీ బాగానే వచ్చింది. దాని తర్వాత కొన్ని బ్రాండ్స్ అవి ఇవి థింగ్స్ అండ్ సో లైక్ ఓకే యా అంటే నాకు ఎక్కువ ఖర్చులేము ఉండవు. అంటే నేను ఏదో
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్ ఉంది, నేను 2 ఏళ్ళ నుంచి ఒకటే ఫోన్ వాడుతున్నా. దెన్ నా కారు ఉంది, 3-4 ఏళ్ళ నుంచి అదే కారు వాడుతున్నా. సో లైక్ నాకు ఏదో పెద్ద బెంజ్ కార్ కొనేసుకోవాలి, లేకుంటే వచ్చిన ప్రతి కొత్త ఫోన్ కొనుక్కోవాలి, లేకుంటే డైలీ ₹1,00,000 పెట్టి పార్టీ చేసుకోవాలి, అట్లాంటి మైండ్ సెట్ ఉండదు నాకు. నాకేంటి, నాకు ఫుడ్కి దెన్ నేను ఉండడానికి వెళ్తే చాలు అని చెప్పేసి ఉంటుంది. ఎందుకంటే దాని మీద ఎక్కువ ఆలోచిస్తే అంటే మనం మనీ మైండెడ్ అయిపోతే, మనం మనీ వెనుక పరిగెత్తడం స్టార్ట్ చేసినప్పుడు లైక్ మనము ద కోర్ వాల్యూస్ మర్చిపోయి మనము డబ్బులే సంపాదించుకోవాలని చెప్పేసి డబ్బులు వస్తాయి అప్పుడు ఒక 1-2 years, కానీ అక్కడే ఆగిపోతుంది మన జర్నీ అని చెప్పేసి నేను ఫీల్ అవుతా. ఓకే. సో ఫస్ట్ లైక్ నేను వచ్చినప్పటి నుంచి నేను అనుకునేది ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ మై కెరియర్ అసలు నేను డబ్బు గురించి ఆలోచించను. ఓకే. సో ఓన్లీ ఐ విల్ థింక్ అబౌట్ గుడ్ కంటెంట్, మేకింగ్ గుడ్ కంటెంట్, రీచింగ్ టు పీపుల్, ఆడియన్స్లోకి వెళ్ళాలి, దెన్ ఆడియన్స్కి నచ్చిన కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ చేయాలి. దెన్ ఇప్పుడు వాళ్ళకి నచ్చితే డెఫినెట్లీ అది మనీ విల్ ఫాలో, నేను వద్దన్నా వస్తుంది అనమాట. కాదు, మీ ఖర్చు అంటే ఓన్లీ ఫుడ్కి అండ్ ఉండడానికి ఆ ఫ్లాట్ అంతే, ఇంకా వేరేది ఏం ఎక్స్ట్రా ఏమి లేదు. నాకు అంత మెటీరియలిస్టిక్ ప్లెజర్స్ ఏముండవు. అంటే ఈవెన్ క్లోత్స్ కానీ అదంతా బ్రాండెడ్ ఏదో వేసుకోవాలి, నాకు 1,000-1,500 కంటే ఎక్కువ కాస్ట్ ఉంటే నచ్చదనమాట బట్టలు. ఎందుకంటే ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ వీ హ్యావ్ టు వేర్ 1-2 సార్లు కంటే ఎక్కువ వేసుకోలేము మనము. సో లేకుంటే కింద కమెంట్స్ పెట్టేస్తా అంటారు ఇప్పుడేదో వేసుకుంటామని. మొన్న కూడా అయింది నాకు అట్లా. ఏమైంది, నేను ట్రైలర్ లాంచ్లో అది చాలాసార్లు వేసుకున్న షర్ట్, ఆ షర్ట్ నాకు ఇష్టం యాక్చువల్లీ, అది బాగుంటుంది రెడ్ షర్ట్, అది వేసుకుంటే బట్టలు మార్చవయ్యి అది. సో అంటే ఐ డోంట్ మైండ్. అంటే ఫిలింలో ఆబ్వియస్లీ ఇప్పుడు మనం యాక్టింగ్ చేసేటప్పుడు మనకి విల్ హ్యావ్ ద కాస్ట్యూమ్స్ అవి ఇవన్నీ సీన్కి తగ్గట్టు సో ఉంటాయి. దెన్ ఇంకా యాక్చువల్లీ నేను బిగ్ బాస్లో డైలీ ఒకటి డిఫరెంట్ తీసుకోవాలి. సో అక్కడ ఎక్కువ ఖర్చు పెట్టొద్దని చెప్పేసి నేను ఎక్కువ కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, అంటే లైక్ బిలో 1,000-1,200లో లైక్ వీ గెట్ గుడ్ డిజైనర్ కైండ్ ఆఫ్ అట్లాంటివి చూస్ చేసుకుంటాను నేను. సో ఏదో పెద్ద వేసుకోవాలి అట్లాంటి బ్రాండ్స్ పిచ్ అస్సలు లేదు, లైక్ వాచెస్ పిచ్ లేదు, ఎనీ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఐ డోంట్ లైక్. సో ఇప్పుడు నా దగ్గర ఎక్స్ట్రా మనీ ఏమైనా ఉంటే లైక్ ఐ వుడ్ లైక్ టు డొనేట్ టు పీపుల్ యాక్చువల్లీ. అంటే లేకుంటే నా ఇన్వెస్ట్మెంట్ ఫిలిమ్స్కో దేనికో సమ్ ఫ్రూట్ఫుల్ ఇన్వెస్ట్మెంట్కో దేనికో యూజ్ చేసుకుంటా తప్ప లైక్ థింగ్స్కి పెట్టడం అయితే నాకు అసలు ఇష్టం లేదు. ఏం చేసావు భయ్యా డబ్బులంతా, ఏం చేసావు? నేను యాక్చువల్లీ లైక్ బిగ్ బాస్లో నేను మొన్న చెప్పిన ట్రైలర్ లాంచ్లో ఐ ఎర్న్డ్ 30 lakhs. సో దాంట్లో 15 lakhs ఐ హవ్ డొనేటెడ్ టు, ఇప్పుడు నేను సమవర్తి అని ఒక ట్రస్ట్ పెట్టిన, 15 lakhs దానికి లైక్ ట్రాన్స్ఫర్ చేసి ఫస్ట్ 1 lakh డొనేషన్ మురళీనాయక్ గారు, సోల్జర్ మురళీనాయక్ గారి పేరెంట్స్కి ఐ హవ్ డొనేటెడ్. అండ్ ఫర్దర్గా కూడా ఎవ్రీ మంత్ ఒక డొనేషన్ చేస్తా, అది నేను సోషల్ మీడియాలో రెగ్యులర్లీ ఎవ్రీ మంత్ ఫస్ట్కి నేను పోస్ట్ చేస్తాను. ఇట్స్ నాట్ అబౌట్ మూవీ, సోలో బాయ్ మూవీకి సంబంధం లేకుండా నేను చేసేది. ఆన్ దట్ ఒకేషన్ ఐ డొనేటెడ్ టు మురళీనాయక్ గారు వాళ్ళ ఫాదర్కి. కాదు, ఎవరికైనా కానీ ఒక ఇలా స్వచ్ఛంద సంస్థ పెట్టాలి, దాని ద్వారా మనం ఏదో హెల్ప్ చేయాలి అని అనుకునేది అంత ఈజీగా రాదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. అలా కానీ మీరు అది పెట్టాలని ఎందుకు అనుకున్నారు? ఇట్స్ పబ్లిసిటీ స్టంట్ అనుకోవచ్చా, లేకపోతే మీ లైఫ్లో ఏదైనా పర్సనల్గా చూసి హట్ అయిపోయి అరే ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకున్న సందర్భమా? అంటే లైక్ ఇప్పుడు మురళీనాయక్ గారిది మెయిన్ నాకు ఇది సమవర్తి అనేది ఎప్పటి నుంచో ఉండింది మైండ్లో. సో నేను బిగ్ బాస్లో కూడా నాకు క్యాష్ ప్రైజ్ వస్తే ఏం చేస్తాం అన్నప్పుడు నేను లాస్ట్లో చెప్పినా కానీ అది కట్ అయిపోయింది యాక్చువల్లీ, ఎడిట్లో తీసేశారు అనమాట. సమవర్తి గురించి నేను మెన్షన్ చేసిన. సో ఓన్లీ గంగవది ఒకటే టాపిక్ ఉంచిండ్రు, గంగవకి 10 lakhs ఇస్తా అని చెప్పిన. తర్వాత కంటిన్యూషన్గా సమవర్తి అనే ట్రస్ట్కి 50% ఆఫ్ ద అమౌంట్ క్యాష్ ప్రైజ్ నుంచి ఇస్తా అని చెప్పిన. సో అది కట్ అయిపోయింది, ఎడిట్లో వేయలేదు అసలు వాళ్ళు. సో తెలియలేదు. తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పిన. సో నాకు అది ఉండే, కానీ ఎలా తీసుకెళ్ళాలి ముందుకి దీన్ని నాకు ఇంకా అంత క్లారిటీ రాని టైంలో అప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగింది. దెన్ మురళీనాయక్ గారి గురించి నేను తెలిసింది, ఒక తెలుగు పర్సన్ 25 year old, అంటే నాకంటే కూడా ఏజ్లో చిన్నోడు. సో ఒక సింగిల్ బాయ్, అంటే బ్రదర్స్ సిస్టర్స్ కూడా లేరనమాట. సో లైక్ ఆర్మీ అక్కడికి వెళ్ళి సాక్రిఫైస్ చేసిండంటే అంత గట్స్ ఎక్కడి నుంచి వస్తుంది అతనికి అని చెప్పేసి. సో ఐ రీథాట్ మై హోల్ ప్రాసెస్. అంటే అతను కదా రియల్ హీరో. అంటే ఇప్పుడు మనము ఒకటి చేస్తున్నాము, మనం ఎదుగుతున్నాము అంటే సమాజం కోసం ఏమైనా చేయాలి అన్న థాట్ ప్రాసెస్ నాకు ఎప్పటి నుంచో ఉండింది. సో ఇప్పుడు ఈ మురళీనాయక్ గారి ఇన్సిడెంట్ ఇంకా దాన్ని బలంగా ఇంకా ఇప్పుడు వీ హ్యావ్ టు స్టార్ట్ నౌ, ఇంకా టైం తీసుకోవద్దు దీన్ని, వీ హ్యావ్ టు స్టార్ట్ ఇమీడియట్లీ అని
సో లైక్ అది స్టార్ట్ చేయడం జరిగింది. సో అది పబ్లిసిటీ స్టంట్ కాదు, ఎందుకంటే మీరు నా ప్రీవియస్ బిగ్ బాస్ నుంచి బ్యాక్ వచ్చిన ఇంటర్వ్యూస్లో చూసుకుంటే దాంట్లో కూడా చెప్పిన నేను. సో ఐ వాంటెడ్ టు డూ దిస్. అండ్ నేను యాక్చువల్లీ బిగ్ బాస్ సీజన్ 8 కంటే వెళ్ళకముందు అక్టోబర్లో లాంచ్ చేద్దాం అనుకున్నా ఈ పర్టికులర్ థింగ్. కానీ అప్పుడు ఇక బిగ్ బాస్ రావడం, నేను వెళ్ళిపోవడము, దెన్ మళ్ళీ వేరే కమిట్మెంట్స్ బయటకు వచ్చి, దెన్ ఫిల్మ్ది, దెన్ డిఫరెంట్ థింగ్స్ అది స్టార్ట్ అవ్వలేదు. సో మెటీరియలైజ్ అవ్వలేదు అది. సో ఇక మురళీనాయక్ గారు ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇంకా లేట్ చేయొద్దు, వీ హ్యావ్ టు డూ ఇట్ ఇమ్మీడియట్లీ అని చెప్పేసి. సో ఇప్పటికి కూడా ఆడియన్స్కి చెప్తున్నా, సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, నేను ప్రపంచంలో ఉన్న అందరి ప్రాబ్లమ్స్ నేను తీర్చలేను, అది డెఫినెట్లీ. అంటే చాలా మెసేజెస్ వస్తున్నాయి నాకు, డిఎమ్స్ అవి ఇవి, నేను అందరివి లైక్ మూవీ ప్రమోషన్స్లో ఉండి చూడలేకపోతున్నాను, ఐఎమ్ సారీ ఫర్ దట్. కానీ మీరు మెయిల్ ఐడికి సమవర్తి అన్న సబ్జెక్ట్తోని మీ ప్రాబ్లమ్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒక 50,000 ఒక 70,000 80,000 ఆ రేంజ్లో ఉంటాయి. ఎందుకంటే ఇంత అమౌంట్ని ఒకటే పర్సన్కి ఇవ్వాలని అనుకోవట్లేదు. సో ఐ వాంట్ టు హెల్ప్ మల్టిపుల్ పీపుల్ కాబట్టి, సో 50,000 to 70,000 రేంజ్లో మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అది మెయిల్ చేయండి, మా టీమ్ విల్ గో త్రూ. అండ్ అన్నిట్లో అందరికైతే హెల్ప్ చేయలేము డెఫినెట్లీ. సో దాంట్లో ఒక లక్కీ డ్రా టైపు ఒక లక్కీ విన్నర్ని తీసి ఎవ్రీ మంత్ ఒక ఎక్స్ అమౌంట్ అయితే నేను డొనేట్ చేస్తాను. అండ్ దానికి సంబంధించిన ప్రూఫ్స్ అవన్నీ కూడా మీకు నేను సోషల్ మీడియాలో ఆన్లైన్లో నేను పెడతా. అండ్ ఎవ్రీ మంత్ ఐ విల్ డొనేట్ 1 person, ఎందుకంటే ఐ వాంట్ టు డొనేట్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ అంత లైక్ ఒకటేసారి నేను చేయాలి అనుకోవట్లేదు. ఫర్దర్గా నేను సంపాదించే కొద్దీ లైక్ ఆ ఫండ్స్ ఇంకా నేను యాడ్ చేసుకుంటూ పోతా, ఇంకా అది ఎక్కువ రేజ్ చేస్తూ పోతా. సో నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో నా మెయిల్ ఐడికి వెళ్ళి యూ కెన్ లైక్ సెండ్ దట్ రిక్వెస్ట్. దట్ వాస్ నైస్ థాట్ బ్రో. థ్యాంక్ యూ. కానీ ఎప్పుడైనా చిన్నప్పుడు ఏదైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ చూసి ఏదైనా కానీ స్టార్ట్ చేయాలని అనిపించిన సందర్భం ఏమైనా ఉంది? అంటే ఒక బీజం అనేది ఎక్కడో చోట పడాలి. అవునవును. అది ఎక్కడ పడింది? అంటే యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి లైక్ నాకు దేశభక్తి అన్నది చాలా ఎక్కువ. సో నాకు ఏదైనా లైక్ నేషనల్ యాంథమ్ ప్లే అవుతున్నా ఏమైనా అవుతున్నా కూడా సో నాకు చాలా లైక్ ఒక గూస్ బంప్స్ కైండ్ ఆఫ్ వచ్చేది, చాలా ఒక హై ఇచ్చేది అనమాట. అండ్ గురజాడ అప్పారావు గారు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. సో చాలామంది మట్టి కోసం పోరాడుతున్నారు కానీ మనుషుల్ని పట్టించుకోవట్లేదు, సో దేశంలో ఉన్న మనుషుల్ని. సో నా బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే ద పీపుల్ మేక్ ద కంట్రీ, ద ల్యాండ్ డజంట్ మేక్ ద కంట్రీ. సో అందరు ఏమనుకుంటారు, మాకు దేశభక్తి ఉంది ఇండియన్స్ అని చెప్పేసి అనుకుంటుంటారు కానీ వాళ్ళ చుట్టూ ఉన్న పీపుల్ గురించి లైక్ పట్టించుకోరు. సో మనకంటూ ఇప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ సంథింగ్, అంటే ఇప్పుడు పిండి కొద్ది రొట్టె అంటారు కదా, సో నా దగ్గర ఉన్న రోజు నేను హెల్ప్ చేయగలుగుతా. నాకు పాస్ట్లో నా దగ్గర లేదు, సో ఐ కుడెంట్ హెల్ప్. సో నవ్ ఐఎమ్ ఎర్నింగ్ సంథింగ్, సో ఐఎమ్ హెల్పింగ్. అండ్ ఫ్యూచర్లో ఇంకెక్కువ సంపాదిస్తే ఇంకెక్కువ హెల్ప్ చేస్తాను నేను డెఫినెట్లీ. ఓకే. ఇంతకు స్టోరీ రాయడానికి ఎక్కడికి వెళ్తారు? బ్యాంకాకా, గోవానా, అరకులోయ? లేదు, మణికొండ రోడ్స్, గచ్చిబౌలి రోడ్స్, ఓకే, అమీర్పేట్ రోడ్స్, దిల్సుఖ్నగర్ రోడ్స్, అన్ని రోడ్స్ మీద రోడ్స్ పైన నేను తిరుగుతూ జనం కామన్ పీపుల్ ఈ ఫిల్మ్ అయితే అంతే. నేను హైదరాబాద్ మొత్తం తిరిగి లైక్ ప్రతిరోజు కామన్ పీపుల్ని అబ్జర్వ్ చేసేవాడిని. చాయ్ బండి దగ్గర, ఇట్స్ నాట్ లైక్ రిచ్ లొకేషన్స్, వెరీ లైక్ మిడిల్ క్లాస్ లొకేషన్స్కి వెళ్ళేవాడిని ప్రతిరోజు. ఒక 5-6 months డైలీ చూసేవాడిని వాళ్ళ బాధలు ఏంటి. పొద్దున్న లేవగానే అందరూ ఒక టెన్షన్తో వాళ్ళ జాబ్లోకి పరిగెడుతూ ఉంటారు టైం లేట్ అయిపోతుందని. దెన్ మళ్ళీ ఈవినింగ్ అయిపోగానే వాళ్ళ ఇంటికి పరిగెడుతూ ఉంటారు లేట్ అయిపోతుందని. ట్రాఫిక్లో ఒక 2-3 hours ట్రాఫిక్లో స్పెండ్ చేసేస్తాము. దెన్ అంటే దే ఆర్ లైక్ ఎవ్రీ పర్సన్ ఈజ్ డెడికేటింగ్ వాళ్ళకి. ఇప్పుడు మనకి లైఫ్లో ఏముంది మన దగ్గర, అందరూ ఏమనుకుంటారు మన దగ్గర డబ్బు ఉంది, లేకుంటే ఆస్తిపాస్తులు ఉన్నాయి, లేకుంటే మన దగ్గర కార్ ఉంది, అది అనుకుంటారు. కానీ ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ ఈజ్ టైమ్ ఆన్ దిస్ ప్లానెట్ అండ్ యూ హ్యావ్ లిమిటెడ్ టైమ్. సో ఆ లిమిటెడ్ టైంని నువ్వు వేరే వాడికి సాక్రిఫైస్ చేసి, ఎందుకంటే మన బ్రతుకు గడవాలి, మనకి ఇంకో ఆప్షన్ లేదు. సో అలా బ్రతికేస్తూ ఉన్నాం. సో అక్కడి నుంచి ఒక ఇన్సైట్ పుట్టిందనమాట. అంటే ప్రతి ఒక్క మనిషి, అంటే ఎంత మల్టీమిలియనర్ అయినా కూడా లైఫ్ స్టైల్ ఇదే. మనోడేంటి సూట్ వేసుకుంటాడు, ప్రైవేట్ జెట్లో తిరుగుతాడు, డైలీ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తాడు. ఒక లైక్ మిడిల్ క్లాస్ వ్యక్తి ఏమో స్కూటర్ మీద వెళ్తాడు, డిఫరెంట్ ఏరియాస్కి వెళ్తాడు, లేకుంటే వాడు జాబ్ చేసుకునే ప్లేస్కి వెళ్తాడు, ఆ కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేస్తుంటాడు. సో ఎవ్రీ వన్ ఈజ్ వర్కింగ్ ఫర్ సంథింగ్ దట్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్. అంటే అది వాళ్ళు తీసుకొని పైకి వెళ్తారని అనుకుంటూ ఉంటారు కానీ ఏది తీసుకొని వెళ్ళాం మనం. సో వాట్ వీ హ్యావ్ ఈస్ టైమ్. సో వీఆర్ డెడికేటింగ్ ఆల్ దిస్ టైమ్ ఫర్ మనీ. సో ఈ టైమ్ అండ్ మనీ అన్న ఏదైతే లూప్ ఉందో లైక్ మిడిల్ క్లాస్ పీపుల్కి, దాన్ని బేస్ చేసుకొని నాకు ఈ ఐడియా పుట్టడం జరిగింది. దెన్ లైక్ ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ డ్రామా జనరేటెడ్ ఫ్రమ్ ఆల్ దిస్. వాట్ వాస్ ద బెస్ట్ థింగ్ హ్యాపెండ్ ఆఫ్టర్ ద బిగ్ బాస్? బెస్ట్ థింగ్ అంటే లైక్ ఐ కెన్ సే దట్ మొన్న మురళీనాయక్ గారి పేరెంట్స్ని పిలవడం, అది ఫెలిసిటేట్ చేయడం, అండ్ చాలామంది పొలిటీషియన్స్ వాళ్ళు చూసి కూడా లైక్ దే లైక్ కంగ్రాచులేటెడ్ మీ ఆన్ డూయింగ్ దట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ దట్.
ఓకే, Yeah. సూపర్ బ్రో. అంటే సరే, మరి డాక్టర్ సంగతి ఏంటి? ఇంకా అది పక్కకి తోసేసినట్టేనా? డాక్టర్ అంటే అది జాబ్ చేయట్లేదు, కానీ లైక్ సంథింగ్ మెడికల్ ఫీల్డ్లో ఐ హ్యావ్ టు బీ దేర్ అని చెప్పేసి. సో అన్నయ్య కూడా డాక్టరే కాబట్టి లైక్ రీసెంట్లీ ఒక ఫస్ట్ క్లినిక్ హాస్పిటల్ ఒకటి మల్టీ స్పెషాలిటీ స్టార్ట్ చేశారు నాగర్ కర్నూల్లో. హీఈస్ టేకింగ్ కేర్ అనమాట. సో ఐఎమ్ పార్ట్నర్ ఇన్ దట్. అండ్ ఫర్దర్గా కూడా ఇంకా కొన్ని ప్లేసెస్లో ఓపెన్ చేయాలని ఆలోచన ఉందండి. ఆలోచన, ఒక పక్క బిజినెస్, ఇంకో పక్క మూవీస్, అండ్ అలాగా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. ఓకే. అండ్ బ్రో, ఇదంతా ఓకే, బట్ కాకపోతే వాట్ అంటే మరి లవ్ ఏంటి, మ్యారేజ్ ఏంటి అనుకుంటూ ఉంటారు అంటే అదే నేను చెప్పిన నా థాట్ ప్రాసెస్. అంటే లైక్ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇష్టం ఉండదు, డబ్బుల్ని ప్రయారిటీ కాదు, లెక్క చేయను అది ఇదని. సో ఇంకో పర్సన్ ఉన్నప్పుడు అవన్నీ లెక్క చేయాల్సి రావచ్చు అన్న ఒక్క భయంతో ఇంకా ప్రస్తుతానికి ఆ ఆస్పెక్ట్ వైపు వెళ్ళట్లేదు నేను. కానీ నీ మాటలు విన్న తర్వాత నాకు ఒకటి అనిపిస్తుంది, ఈ సోలో బాయ్ లైఫ్ అంతా సోలోగా మిగిలిపోతాడా ఏంటని అనిపించేలా. ఐ డోంట్ మైండ్. నేను ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే పీస్ఫుల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. సో అది ఫస్ట్ ప్రియారిటీ. అంటే మనము రిలేషన్షిప్లో ఉండాలి, అదంతా లేటర్. అంటే ఎవరైనా ఒక రిలేషన్షిప్ కోరుకునేది దానికే కదా, ప్రశాంతంగా ఉండడానికి, హ్యాపీగా ఉండడానికి. సో నేను ప్రశాంతంగా హ్యాపీగానే ఉన్నాను. మీరు నా గురించి నేనేదో సోలోగా ఉన్నాను భయపడకండి, బాధపడకండి. ఎందుకంటే చాలా మంది అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు. అంటే హ్యూమన్ బీయింగ్స్ 2 different types బ్రో. ఒకళ్ళకేమో ఇంకో పర్సన్ కావాలి, ఏం షేర్ చేసుకోవాలన్నా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఎమోషన్ వచ్చినా దే నీడ్ సమ్వన్. అంటే ఒక డిపెండెన్సీ, ఎమోషనల్ డిపెండెన్సీ కావాలి కొంతమందికి. సో కొంతమందికి దే కెన్ బి లైక్ ఫుల్ఫిల్డ్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్. సో నేను ఆ సెకండ్ టైప్ అనమాట. సో నాకు ఒకప్పుడు ఉండే ఎమోషనల్ డిపెండెన్సీ ఉండాలి అట్లా, కానీ ఒక పాయింట్ తర్వాత లైక్ ఐ బికేమ్ సెల్ఫ్ సఫిషియంట్ అండ్ ఐఎమ్ హ్యాపీ. సో యాక్చువల్లీ సెల్ఫ్ సఫిషియంట్ ఉంటేనే మనకి ఫర్దర్గా ఎవరైనా మనిషి వచ్చినా వాళ్ళని హ్యాపీగా ఉంచగలుగుతామని నేను అనుకుంటా. ఓకే. సో ఈ పర్టికులర్ టైంలో అయితే ఏది అట్లాంటి థాట్ ప్రాసెస్ లేదు. మ్యారేజ్ అయితే అసలే దరిదాపులో లేదు. యా, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ఆల్ దట్. ఓకే. అండ్ సో ఇప్పుడు ప్రజెంట్ మన తెలుగు ఇండస్ట్రీ అనేది కూడా గ్లోబల్ మార్కెట్ని కూడా టచ్ చేస్తూ డిఫరెంట్ స్టోరీస్ కానీ అన్నీ తీస్తూ వెళ్తూ ఉన్నారు, ఒక డిఫరెంట్ జోన్లో ఉంది. సో ఇలాంటి టైంలలో సో మీరు కూడా ఒక టైప్ ఆఫ్ సినిమాస్ తీయాలి, అరే నాకు దొరికారంటే ఇలా ఉండాలి, ఈ కైండ్ ఆఫ్ మూవీస్ చేయాలని కూడా ఎప్పుడో ఒకసారి అనుకున్న సందర్భం ఉంటుంది. సో ఏ కైండ్ ఆఫ్ మూవీస్ చేయాలని? అంటే ప్రస్తుతానికైతే అంటే నాకు చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అంటే కోరికలు అండ్ డిజైర్స్, డ్రీమ్స్ అవన్నీ ఉన్నాయి, ప్యాషన్ అదంతా. కానీ ప్రస్తుతం నేను ఒక రియాలిటీ చెక్లో ఉంటాను కదా. అంటే యాజ్ ఏ యంగ్ యాక్టర్, అంటే ఇప్పుడే ఫిల్మ్స్లో స్టార్టింగ్ ఫేజెస్లో ఉన్న పర్సన్ ఎలాంటి ఫిల్మ్స్ తీస్తే ఆడియన్స్కి రీచ్ అవుతుంది అన్న కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ నేను చేయాలనుకుంటున్నాను. వెరీ ఫ్రెష్, యూత్ఫుల్ అండ్ వెరీ లైక్ అంటే వేరే పెద్ద హీరోలు చేయలేని కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సో అట్లాంటి ఒక గ్రే సెక్టర్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు పెద్ద హీరోలు ఇలాంటి ఫిల్మ్, సోలో బాయ్ లాంటి ఫిల్మ్ ఒక పెద్ద యాక్టర్ చేయలేడు. ఇట్ నీడ్స్ లైక్ డెబ్యూటెంట్ ఆర్ వెరీ లైక్ యంగ్ యాక్టర్, ఒక బిలో 30 అట్లా ఉండి ఫస్ట్ ఇనిషియల్ ఫేజ్ ఆఫ్ కెరియర్లో ఉన్న పర్సన్ కావాలి. సో దీని తర్వాత లైక్ యాజ్ అ ఏజ్ మై టేస్ట్ విల్ చేంజ్ డెఫినెట్లీ. ఎక్స్పెరిమెంట్ చేయడానికి రెడీనా? యా, డెఫినెట్లీ. ఎక్స్పెరిమెంట్స్ అండ్ మొన్న కుబేరా మూవీ చూసాను, ధనుష్ గారు చేసిన క్యారెక్టర్ అయితే దట్ వాస్ స్పెల్ బౌండింగ్. దీంట్లో కూడా యాక్చువల్లీ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటర్వెల్ సీన్ దగ్గర చూసుకుంటే చాలా డీగ్లామరస్గా, సో చాలా లైక్ ఎట్లుండాలంటే ఒక 4-5 months నుంచి లైక్ వెరీ స్ట్రెస్, డిప్రెషన్లో ఉన్న పర్సన్ ఫేస్ ఎట్లా కనిపిస్తుంది, సరిగ్గా దూకోకుండా. సో అట్లా కనిపించాలని ఇప్పుడు సెకండ్ హాఫ్లో కొన్ని పోర్షన్స్ ఉన్నాయి. సో అట్లా ఉందన్నమాట దీంట్లో కూడా. సో దీంట్లో ఒక మంచి లవర్ బాయ్ లాగా ఫుల్ లైక్ అందంగా చూపించే ఫేజ్ నుంచి మళ్ళీ ఈ ఫేజ్కి వచ్చి మళ్ళీ నార్మల్ అయ్యే ఫేజ్ ఉంటుంది అనమాట. సో ఐ వుడ్ డెఫినెట్లీ లవ్ టు ఎక్స్పెరిమెంట్, ఎందుకంటే ఐఎమ్ ఏ ఫిల్మ్ లవర్ అండ్ నాకు ఇష్టం అట్లాంటివి చేయడం. యాజ్ ఎ డైరెక్టర్గా ఏ కైండ్ ఆఫ్ మూవీ చేయాలని ఇంట్రెస్ట్? యాజ్ ఎ రైటర్గా, డైరెక్టర్గా? యాజ్ ఎ డైరెక్టర్ అంటే ఐఎమ్ ఏ మల్టీ జానర్ పర్సన్. అంటే ఇదే జానర్లో నేను ఫిక్స్ అవ్వాలి అని ఉండదు. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ స్టోరీ, ఎనీథింగ్ లైక్ యూనిక్గా. ఓకే. అండ్ ఫైనల్గా చెప్పండి బ్రో, సో మూవీ ఈ సోలో బాయ్ ప్రేక్షకుల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతుంది అంటే వాట్ యూ సే టు ద ఆడియన్స్?
సోలో బాయ్ ఫిల్మ్ అనేది లైక్ మన లైఫ్ని బేస్ చేసుకొని లైక్ మీకు ఇప్పటివరకు కన్వర్జేషన్లో చెప్పినట్టు చాలా యూనిక్గా డిజైన్ చేసుకున్న సబ్జెక్ట్. సో లైక్ మీరు మూవీ చూడండి, మూవీ చూసి ఫస్ట్ డేనే లైక్ ట్రై టు వాచ్ ద ఫిల్మ్. ఎందుకంటే చిన్న ఫిల్మ్కి వర్డ్ ఆఫ్ మౌత్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చూసి మీకు నిజంగా నచ్చితే ఒక 50 మెంబర్స్కి చెప్పండి, మెసేజ్ చేయండి, దిస్ ఫిల్మ్ ఈజ్ నైస్, నా ఫ్రెండే తీసిండని చెప్పండి, నన్ను మీ ఫ్రెండ్ అని అనుకోండి. ఎందుకంటే మీలోంచే నేను ఇక్కడ వరకు వచ్చిన. సో మీరు ఆ ఫిల్మ్ చూసి ఆ రివ్యూని లైక్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ వాళ్ళని కూడా చూడమని చెప్పేసి చెప్పండి. సో దిస్ విల్ బీ లైక్ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఎందుకంటే నచ్చితేనే మీరు షేర్ చేయండి డెఫినెట్లీ. అండ్ చూడండి మీరు మూవీ, డెఫినెట్లీ యూ విల్ లైక్ వాక్అవుట్ విత్ సంథింగ్ లైక్ యూనిక్ అనమాట. అంటే ప్రతి ఏజ్ గ్రూప్ ఒక యూనిక్ పాయింట్ని లైక్ తీసుకొని ఇంటికి వెళ్తారు. సో ఇట్ విల్ స్టే విత్ యూ లైక్ ఫర్ ఎ వెరీ వెరీ లాంగ్ టైమ్. అంటే ఇప్పుడు నేనున్నాను కాదు ఈ ఫిలింలో. సో ఈ ఫిలిం లైక్ ఏ యాక్టర్ చేసినా కూడా అంతే బాగుంటుంది. ఎందుకంటే ఆ స్టోరీలో ఆ దమ్ము ఉంది బేసిక్గా. సో నేను ఏ సినిమా చేయాలనుకున్నా కూడా ఫస్ట్ చూసేది అదే. అంటే ఇప్పుడు నేను యాక్ట్ చేయట్లేదు, వేరే యాక్టర్ చేసినా కూడా ఇది వర్కౌట్ అవుతుందా అని అనుకునే. సో ఒక కొత్త కంప్లీట్లీ ఏ రికగ్నిషన్ ఏ ఫేమ్ లేని యాక్టర్ చేసినా కూడా ఇది వర్కౌట్ అయ్యే సబ్జెక్ట్ కాబట్టి నేను ఈ సబ్జెక్ట్ని చూస్ చేసుకోవడం జరిగింది. సో కంటెంట్ ఈస్ ద హీరో ఆఫ్ దిస్ ఫిలిం, ఐఎమ్ నాట్ ద హీరో ఆఫ్ దిస్ ఫిలిం. యూ విల్ రియలైజ్ అండ్ యూ విల్ సీ యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ ఫిలిం. So don't miss to watch Solo Boy on July 4th. సూపర్ అండ్ రియలీ థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ సోలో బాయ్ సంగతులు ఏంటో బోల్డ్ అని చెప్పారు. కానీ మీ లైఫ్లోంచి మీ గురించి ఏమన్నా అడుగుదాం అనుకున్నా కానీ ఈ సోలో బాయ్ కంప్లీట్గా మీ లైఫే అర్థమైపోతూ ఉంది. నా లైఫ్ ఎవ్రీవన్స్ లైఫ్, ఇది ఎవ్రీవన్స్ లైఫ్ కంటే ఇట్స్ గౌతమ్ కృష్ణస్ లైఫ్ అని కింద బయోపిక్ లాగా పెట్టేస్తే అయిపోతుందేమో అలా అనిపిస్తూ ఉంది. షేడ్ అనే అదర్ సైడ్ ఆఫ్ ద గౌతమ్ కృష్ణ అని కొంచెం మేము అనిపించింది. డెఫినెట్లీ విల్ డూ అనదర్ పాడ్కాస్ట్ ఆఫ్టర్ ది రిలీజ్ అండ్ ఇంకా షేర్ చేసుకుంటా అప్పుడు. షూర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్స్ అలాట్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.